నమస్తే అండి. మా వదినండి, మీకు చెప్పాను కదా నన్ను చూస్తానికి వస్తానన్నారని. మీకు తెలుసు చాలామందికి మా వదినికి నీ పెయిన్ వలన దాని మీద అందరికీ చాలామంది సఫర్ అవుతున్నారని తన ఛానల్ పెట్టి నొప్పులు కాళ్ళకి అందరికీ రోజుకి ఎంతమందో ఆ వీడియోలు చూసి ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఆమెకి వదిన నీ ఛానల్ పేరు నీ నోటితోనే చెప్తే బాగుంటుంది. నా ఛానల్ పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏ బ్యూటిఫుల్ డే విత్ బిందు అనే ఛానల్లో నేను ఓన్లీ మోకాళ్ళ నొప్పుల గురించి మీకు చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. మోకాళ్ళ నొప్పులు ఎందుకు కాజ్ అవుతాయి, దానికి ఎన్ని కారణాలు ఉంటాయి, దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వచ్చు, దాన్ని ఎట్లా మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అంటే ఆహార పదార్థాలు కానివ్వండి, సప్లిమెంట్లు కానివ్వండి, మెడిసిన్స్ ఎట్లా వాడాలి, ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. ఎక్సర్సైజ్ వీడియోస్ అన్నీ కూడా నేను చాలా సీరియస్గా చేశాను నేను. సో ఇవాళ మా ఆడబడుచు గారండి పద్మ, ఆడబడుచు గారు తనకి మోకాళ్ళ నొప్పితో కొంచెం సఫర్ అవుతున్నారండి. 1 month అయింది, 1.5 month అయింది. సో తెలిసిన తర్వాత ఒకసారి చూద్దాం తను ఎట్లా ఉన్నారని చెప్పి కొన్ని నాకు తోచిన సలహాలు తనకి చెప్దామని చెప్పి నేను వచ్చాను. యాక్చువల్ ఎప్పుడు నా కాళ్ళ నొప్పి వస్తే ఫస్ట్ వదిన అనగానే ఇటువంటి డబ్బాలు పంపించేస్తారు ఫస్ట్. తర్వాత నేను డాక్టర్ని కూడా రికమెండ్ చేశాను అనమాట యాక్చువల్గా. నాకు ఎందుకంటే నాకు మోకాళ్ళ నొప్పి వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడిగేది నా ఛానల్లో డాక్టర్ ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అడిగితే మ్యాక్సిమం నేను అందరికీ కూడా నేను మంచి డాక్టర్ గారినే నేను గైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మందులు ఇచ్చేసి మనిషిని గాబరా పెట్టేసి అప్పటికప్పుడు ఆపరేషన్ చేసేయాలి మోకాలని అనకుండా కొంచెం నిదానించి చూసే డాక్టర్ గారు అయితే మీ అందరికీ మంచిదని చెప్పి గైడ్ చేశాను నేను. ఇప్పుడు పద్మ మాట్లాడతారండి ఒకసారి. నేను మా వదినికి కాలు నొప్పి ఒకటే, నాకు L4 L5 S1 అది ప్రాబ్లము. కాలు ఒకటి లెఫ్ట్ అరిగింది అన్నారు కదా, ఎవరి సమస్యకి వాళ్ళే మనం ఒకరు చేసే ఎక్సర్సైజ్ ఇంకొకరు చేస్తానికి లేదని చెప్పాను కదా నా అనుభవంతో. వదిన నేను చేసిన మిస్టేక్ అది. మన నడుము నొప్పి ఉన్న వాళ్ళు వంగకూడదు, మనం వంగి ఇట్లా ఎక్సర్సైజ్ చేయకూడదు. మా వదిన ఏం చెప్పారు, నాకు ఇట్లా కాలు నొప్పి ఇట్లా వచ్చింది ఎప్పటి నుంచో కదా. మా వదిన 2008 నుంచి సఫర్ అవుతా తను PRP ఇంజక్షన్లు అన్నీ చేయించుకుంది. మనకేంటంటే ఒక్కసారి కాలు అరుగుదల స్టార్ట్ అయిపోయినాక 3rd stage అట్లా వచ్చినాక మనం పెరగకుండా ఉండటానికే మనం ప్రికాషన్స్ అంతే వదిన. మోకాళ్ళ నొప్పి ఒకసారి వచ్చిన తర్వాత అసలు 100% తగ్గదండి. 100% మనకు జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం ఎలా తగ్గిపోతుందో మోకాళ్ళ నొప్పి మాత్రం అట్లా తగ్గదు. కాకపోతే ఏంటంటే నొప్పి లేకుండా డే టు డే లైఫ్ని మనం మేనేజ్ చేసుకోవచ్చండి. ఒక్క అడుగు ఏవేలో ఉందని చెప్పి అందరికీ నేను చెప్తాను. మోకాళ్ళ నొప్పి అనేది మనం ఒక అడుగు రాంగ్ పడిందంటే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. ఆ ఒక్క అడుగు రాంగ్ పడకుండా చూసుకోండి. ఎవ్రీడే ఎక్సర్సైజ్ మానద్దు, ఎవ్రీడే సప్లిమెంట్లు మానద్దు, ఆరోగ్యకరమైన ఆహారం తినండి. అన్నిటికంటే మెయిన్ ముందు మీరు శరీర బరువుని మీ అదుపులో ఉంచుకోండి. ఇది మాత్రం నేను ఎప్పుడు అందరికీ చెప్పే టిప్ అనమాట. ఇప్పుడు పద్మ ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యారు ఒకసారి పడిపోతేనే కదా లేకపోయి నా కాలు ఒక్క పక్కకి వెళ్ళే ఇది స్లిప్ అయిపోయావు. మనకి ఇప్పుడు నేను పట్టి వేసాను ఎందుకంటే అసలు నడవలేకపోతుంటే నాకు ఎలా రిలీఫ్ వచ్చిందో నాకు తెలీదు. ఆ పట్టీనో ఏదో మొత్తానికి నేను వేసుకునే మందులో అదేంటంటే మీకు చెప్పే కదా, ఆ పట్టి ఒకసారి వేసుకుంటే మనం ఇంకేసుకోక్కర్లేదు అంటున్నారు. మీకు ఆ పట్టీ గురించి నిన్న వీడియోలో చూడండి, మా వదిన కూడా చూశారు. ఒక్కొక్కళ్ళు అభిప్రాయం దేంట్లో ఉందో నాకైతే తెలియదు, నేనైతే నడుస్తున్నా. మనం ఒక్కసారి ఈ నొప్పి తగ్గిపోయినాక మనం జాగ్రత్తగా ఉంటే వంగకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పిన డాక్టర్లు చెప్పిన సర్జరీ చెప్పారంటే పోస్ట్పోన్ అవుతుంది. నేను ఒక 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేయాలని నా ఆలోచన, నా సంకల్పం అండి. ఎందుకంటే ఒక 65 అట్లా వచ్చింది అనుకోండి ఇంకొంచెం పర్వాలేదు. అందుకు నేను ఇంకా జాగ్రత్తగా ఉంటా. అసలు నాకు పక్కకి కూడా లెగలేని పరిస్థితిలో ఉన్నదాన్ని లెగిసి నడుస్తున్నాను, వాకింగ్కి వెళ్తున్నా దేవుడి దయ వల్ల. నేను అందరికీ చెప్పేది ఇంక్లూడింగ్ పద్మ కూడా చెప్పేది, స్ట్రాంగ్గా మైండ్లో పెట్టుకోండి. మీరు ఈ మోకాలు నొప్పి నన్ను ఏం చేయలేదని మీరు స్ట్రాంగ్గా మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తా విల్ పవర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు నాకులాగా. అది ఇంకొక లాస్ట్ చెప్పే టిప్ ఏంటంటే, ఒక మోకాలు నొప్పి ఎప్పుడైనా అందరికి ఒక మోకాలే స్టార్ట్ అవుతుందండి. 2 మోకాళ్ళ మీద ఈక్వల్గా బరువేసి నిలబడతాం నేర్చుకోండి. ఒక మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు నాకు కుడి మోకాలు నొప్పి వచ్చిందంటే కొంచెం ఇట్లా వంగి 2వ మోకాల మీద ఎక్కువ బరువు పెట్టుకుని నుంచుంటాం. ఈ కాల్ని తేలిక చేసేస్తాం అనమాట. ఎప్పుడు అట్లా నుంచోవద్దు. ఆల్రెడీ ఒక కాలు డ్యామేజ్లోకి వచ్చింది కదా, నొప్పి అంటే డ్యామేజ్లోకి వచ్చింది కాబట్టి 2 కాళ్ళ మీద ఈక్వల్గా వేస్తే సెకండ్ లెగ్ ప్రొటెక్ట్ అవుతుంది అనమాట. నాకు అది చెప్తే నేను మొన్నటిదాకా ఈ ఎడంకాలు మీద వేసాను. వదిన చెప్పినప్పుడు ఇంకా నడక ఏం చేస్తున్నాను అంటే 2 కాళ్ళు కొంచెం గట్టిగా అనుకుని నేను పొయ్యి దగ్గర నడక స్టైల్లో కూడా నేను ఒక టిప్ నేను నా ఛానల్లో చేస్తాను. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ డే విత్ బిందు అనే ఛానల్లో నడక స్టైల్ ఒకటి నేను మార్చుకున్నానండి. మార్చుకున్నాక నాకైతే అసలు 100% నాకు నొప్పి తగ్గింది. ఆ నడక అడుగు ఎలా వేయాలనేది ఇప్పుడు పద్మకు కూడా నేను చెప్తాను నేను. అండ్ నా ఛానల్లో కూడా నేను చూపిస్తాను. నేను మెట్లు ఎలా దిగాలనే టెక్నిక్స్ 2 ఉన్నాయన్నమాట. మెట్లు దిగటం ఎక్కటం 2 టెక్నిక్స్
టెక్నిక్స్ అండ్ నడిసే అడుగు వేసే స్టైల్ ఒకటి 3 డిఫరెంట్గా ఉంటాయండి. ఆ 3 కనుక మీరు ఫాలో అయ్యి మంచి ఎక్సర్సైజ్ చేశారంటే మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి కూడా మాక్సిమం 80% మందికి తగ్గుతుందండి. ఎందుకు మా వదిన ఇట్లా అంటే మీ అందరికీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు చూపించలేదు పద్మ అంటే అని మీరు అడగొచ్చు. టైం వచ్చినప్పుడు మా ఛానల్ మా వదిన అని అట్లా చెబుతాం ఎందుకులే అని మేము సైలెంట్గా. ఇంకోటి మా వదిన ఎంత బాగా విల్ పవర్ పెట్టుకుని ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కేస్తుంది. ఆమె కాలు నొప్పి కానీ ఏమీ లేదు. అసలు భలే ఆశ్చర్యం. అసలు లేదండి. ఇద్దరం కలిసి మొక్కలు కొనుక్కునే వాళ్ళం. ఇద్దరం నా పుట్టినరోజుల గిఫ్ట్లు అన్నీ బాగా ఇచ్చేది మొక్కలు అని చెప్పాను కదా మీతో. ఎప్పుడు మీకు కనపడలేదు. నిదానంగా తను బిజీగా ఉండి కూడా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇదిగోండి ఈ టర్మరిక్ ఇది చెప్పొద్దునా ఈ టాబ్లెట్స్ గురించి వేసుకోమని చెబుతుంది. ప్రెసెంట్ మనకి ఉన్న లైఫ్ స్టైల్లోనండి D3 ఒకటి ప్రతి ఒక్కరికి చాలా తక్కువ ఉంటుందండి. మనం ఎండలోకి వెళ్ళట్లేదు, ఎక్కువగా ఈ ఫ్యాన్ల కింద ఏసీల్లోనూ మనం ఉండటం, ఆఫీస్ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఆఫీసుల్లో ఉండటం వలన డి విటమిన్ తగ్గుతుంది. డి విటమిన్ ఎవ్రీడే వేసుకునే డోస్ కంటే కూడా ఈ డి ప్యూరా అనేది మనకి ఇట్లా బాటిల్ రూపంలో వస్తుందండి. ఒక చిన్న బాటిల్ ఉంటుందన్నమాట. ఈ బాటిల్ మంత్లీ డోస్ అండి. ఇది 60,000 IU ఉంటుందన్నమాట ఇందులోను. అంటే ఒక మంత్కి మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకు ఇప్పుడు ఈ D3 వేసుకుంటే మనకి కాల్షియం 500 mg కంపల్సరీ వేసుకోవాలండి. ఈ కాల్షియం మనకి బోన్స్ అబ్జార్బ్ చేసుకోవాలనంటే ఇది డ్రైవర్ అనమాట. ఇది బస్ అయితే ఇది డ్రైవర్ అనమాట. D3 ఏమో ఎముకల్ని గట్టిపరుస్తుంది, D3 ఏమో ఎముకలోకి కాల్షియంని పుష్ చేయడానికి D3 ఉపయోగపడుతుంది అనమాట. కంపల్సరీ ఈ 2 కాంబినేషన్గా 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా మీరు ఒక్కసారి D3 చెక్ చేయించుకోండి. D3 30 పాయింట్ల కంటే ఎక్కువ ఉందంటే కనుక D3 అక్కర్లేదు. కాకపోతే మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ తీసుకోవాలి. మీ డాక్టర్ గారిని అడిగి మీరు D3ని రాయించుకోండి. లేదంటే ఈ డి ప్యూరా చాలా మంచి మందండి. ఇది నేను దగ్గర 10 ఏళ్ళ నుంచి ఇదే వాడుతున్నాను నేను. అట్లాగే కాల్షియం లైఫ్ టైం అండి షెల్ క్యాల్ 500 mg. ఇది మాత్రం ఒక మెయింటెనెన్స్ డోస్గా పెట్టుకోండి. మీ బోన్స్ ఎప్పుడు జాయింట్స్ హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఈ 2 కాంబినేషన్ అండి D3 అండ్ కాల్షియం. ఇది అంటే జెంట్స్ కూడా వేసుకుంటే అందరూ వేసుకోవచ్చండి. ఇప్పుడు అంకుల్ని వేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఎండలో ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకైతే పర్వాలేదు, కానీ మనం 8 గంటల ఎండలో ఎక్స్పోజ్ అయితేనే ఆ రోజుకు సరిపడా మనకి D3 డోస్ దొరుకుతుందంటండి సన్ రైస్ నుంచి. మనం ఎండలో 8 గంటలు ఉండలేం కదా, ఒక అరగంట 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నాం. కాబట్టి D3 కంపల్సరీ మేల్ అయితేనేమో 40 పాయింట్లు, ఫీమేల్ అయితే 30 పాయింట్లు కంపల్సరీ ఉండాలండి. దానికంటే తక్కువైందంటే కనుక జాయింట్ హెల్త్ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకి ఎముకలు మెత్తబడిపోతాయి అనమాట మనకి. అందుకని ఈ 2 కాంబినేషన్గా వేసుకోండి. తర్వాత మోకాళ్ళ నొప్పి ఎవరెవరికైతే వచ్చిందని అంటున్నారో కంపల్సరీ మనకి ఇది గ్లూకోజమిన్. ఇది మనకి ఇండియన్ ట్యాబ్లెట్లలో కూడా మీరు ఈ పేరు ఒక్కటి మాత్రమే ఇండియన్ ట్యాబ్లెట్స్లో మీరు గూగుల్ చేస్తే దొరుకుతుందండి. గ్లూకోజమిన్ HCl విత్ MSM మనకి ఇండియాలో కూడా దొరుకుతుందండి. ఇది ఇప్పుడు నా దగ్గర ఇండియా ట్యాబ్లెట్లు లేవు కాబట్టి మీకు నేను చూపించాల్సి వస్తుంది. కంపల్సరీ పద్మని ఎగురున్నాయమ్మా ఇవి ఇండియన్ ట్యాబ్లెట్ గ్లూకోజమిన్. ఇది మాత్రం మోకాళ్ళ నొప్పి ఎవరైతే స్టార్ట్ అయిందని అంటున్నారో 1500 mg చూడండి ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. 1500 mg 2 టాబ్లెట్స్ కంపల్సరీ ఎవ్రీడే, అంటే 3000 mg వరకు వేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చూడండి, ఇది పద్మకి డాక్టర్ గారు ఇచ్చారనమాట. ఇది చూసారు కదా, కొలాజెన్ ఉంది చూడండి, ఇందులో హై బోన్ అని ఉంది. ఈ టాబ్లెట్స్ కూడా చాలా మంచి టాబ్లెట్స్ అండి. మీరు కావాలంటే ఇండియన్ టాబ్లెట్స్లో ఇవి కూడా కొనుక్కోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇవి స్క్రీన్ షాట్ చేసుకుని ఎవరైతే మోకాలు నొప్పి, మోకాల్లో డిస్కంఫర్ట్, మోకాల్లో టకటకాని సౌండ్లు వస్తున్నాయో కంపల్సరీ ఈ టాబ్లెట్ని మీరు ఒక 2-3 నెలల వరకు వాడచ్చండి. ఇంకా తీవ్రమైన నొప్పి ఉందనుకోండి, చాలా తీవ్రమైన నొప్పి, మంటలు కూడా ఉంటాయండి, కాళ్ళలో మోకాల్లో పెట్రోల్ పోసినట్టు మండుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ టాబ్లెట్ వాడకముందు, ఈ గ్లూకోజమిన్ వాడకముందు మీరు ఇది కొలారెక్స్ అని చెప్పి కొలారెక్స్ GS అని ఉంటుందండి. ఇది చూడండి జాయింట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మెడిసిన్స్ కాదండి, ఓన్లీ సప్లిమెంట్స్ అనమాట. అందులో మనకి ఇట్లాగా ప్యాకెట్లాగా ఉంటాయండి. ఈ ఒక్క ప్యాకెట్ ఒకరోజు చల్లటి నీళ్ళల్లో కలుపుకొని మీకు ఫ్యాంటా తాగినట్టుగా ఉంటుందన్నమాట. ఇది ఆరెంజ్ ఫ్లేవర్. చక్కగా రోజు ఒక గ్లాస్ తాగారంటే మోకాళ్ళల్లో బగబగమనే మండే మంటలు కానివ్వండి, డిస్కంఫర్ట్ కానీ తగ్గి స్మూత్నెస్ వస్తుందండి. జాయింట్స్లోను కొంచెం నడవటానికి స్మూత్ అవుతాయి అన్నమాట మోకాళ్ళు. జాయింట్ హెల్త్ చూపిస్తాను చూసారు కదా, ఇవన్నీ సప్లిమెంట్స్ అండి, నాట్ మెడిసిన్స్ అనమాట. మెడిసిన్స్ అయితే కాదు ఇవన్నీను, మీరు ఏం భయపడక్కర్లేదు. ఇది అంకుల్ కూడా వాడుతున్నారు. ఎందుకంటే నేను 15 రోజులు, అంకుల్ 15 రోజులు వాడదాం అని అంకుల్ కూడా ఈ మధ్య 4-5 సార్లు ఎక్కుతున్నారు. ఎందుకైనా మంచిదని చెప్పి అంకుల్ కూడా జాయింట్ హెల్త్ ని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ సప్లిమెంట్స్ అండి. ఇది తర్వాత టర్మరిక్ అండి. ఇది టర్మరిక్, ఇది కుర్కుమిన్ అంటారండి. సో మనకి ఇంగ్లీష్లో అయితే కర్కుమిన్ అని అంటారు. కుర్కుమిన్ టర్మరిక్ పసుపు నుంచి వచ్చే గుడ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసి ఇది క్యాప్సూల్ రూపంలో తయారు చేస్తారు.
ఇది కూడా జాయింట్ హెల్త్ని మనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. మనకి మోకాళ్ళల్లో ఎప్పుడైతే మంటలు ఇవన్నీ వస్తున్నాయో సో మనకి మంటలు అవన్నీ తగ్గించి కొంచెం జాయింట్ హెల్త్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్లమేషన్ ఏదైతే యాక్చువల్గా ఈ టర్మరిక్ ఎంతవరకు మోకాళ్ళ మీద పనిచేస్తుంది అనే దాని మీద రీసెర్చ్ జరిగితే ఇది మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అని చెప్పి ప్రూవ్ అయిందంటండి కుర్కుమిన్ అనేది. సో ఇన్ఫ్లమేషన్ ఈజ్ నథింగ్ బట్ మనకి అన్ని రోగాలకి కారణం మనకి ఇన్ఫ్లమేషనేనండి. డయాబెటీస్, రుమటైడ్ ఆర్థరైటిస్, క్యాన్సర్, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా మనకి ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అయితేనే అవన్నీ వచ్చే జబ్బులు అనమాట. సో ఈ టర్మరిక్ అనేది అన్ని రోగాలని రాకుండా మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ 30 types ఆఫ్ క్యాన్సర్స్ని కూడా రాకుండా మనకి ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందంటండి మనని. అందుకని కంపల్సరీ మనకి అమెజాన్లో ఉంటుంది. నా దగ్గర అమెజాన్ బాటిల్ కూడా ఉంది, నేను అది కూడా చూపిస్తానండి మీకు. ఇది దొరకకపోతే మీరు ఆ బాటిల్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ వెరైటీ అండి, మనకి అమెజాన్లో దొరుకుతుంది. ఇది నేను అమెజాన్లో కొన్నా. ఇది 2000 అండి. బాటిల్ 90 capsules ఉన్నాయి. పర్ డే ఒక క్యాప్సిల్ వేసుకుంటే కనుక మీకు క్యాన్సర్స్ నుంచి కానివ్వండి, జాయింట్ హెల్త్కి కానివ్వండి, వీటన్నిటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే టర్మరిక్ కుర్కుమిన్ అన్నప్పుడు దీంట్లో మనకి పెప్పరైన్ అని చెప్పి విత్ పెప్పరైన్ ఇక్కడ చూడండి కింద చిన్నగా ఉంది. అంటే బ్లాక్ పెప్పర్ నుంచి వచ్చే గుడ్నెస్ కలిపితేనే ఇది మనకి శరీరం అబ్జార్బ్ చేసుకోవడానికి బయో అవైలబిలిటీ అంటారండి. ఆ బయో అవైలబిలిటీ మనకి టర్మరిక్కి ఉండదన్నమాట. సో అప్పుడు మనకి ఈ పెప్పరైన్ అనేది కలిపితేనే మనకి బయో అవైలబుల్ అవుతుంది అనమాట. ఇది శరీరంలో కలుస్తుంది, రక్తంలో కలుస్తుంది అనమాట. అందుకని విత్ పెప్పరైన్ అనేది మస్ట్గా మీరు చూసి ఆర్డర్ పెట్టుకోండి టర్మరిక్ అనేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ నాకు తీసుకొచ్చింది, నువ్వు వేసుకో ఇవన్నీ అని. ఇదిగోండి నాకు కుర్చీ అడ్వైస్ చెప్పింది మా వదినని మీకు చెప్పాను కదా. నేను ఈ కుర్చీలోనే కూర్చుంటున్నాను, ఇక్కడ కూరగాయలు కోసుకుంటున్నాను, వంటింట్లో వంట చేసుకుంటున్నాను. మనకి ఎంత హైట్ కావాలన్నా లేపుకోవచ్చు. మనం ఇది ఇట్లా నొక్కితే మనకి ఇట్లా పైకి రేజ్ అవుతుంది. ఇప్పుడు నా హైట్ ఎక్కువ, పద్మ హైట్ తక్కువ కదా, మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనం కూర్చుని మనం ఇప్పుడు దీన్ని కూర్చుంటేనే మనం మళ్ళీ కిందకు వస్తుంది, ఎందుకంటే పైనుంచి రాదు. అవును, కూర్చుని నొక్కేస్తే కిందకి వెళ్ళిపోతుంది. నేనేం చేస్తున్నా అప్పుడు ఆ స్టూలు నాకు ఇంత హైట్ కావాల్సి వస్తుంది కిచెన్కి, ఆ స్టూల్ వేసుకుని నేను కూర్చుంటున్నానండి. ఇది లింక్ పెట్టమని అడిగారు, నేను ఒక 10 days వాడినాక పెడితే బాగుంటుంది కదా అని నేను మీకు లింక్ పెట్టలే. ఎందుకు హ్యాండిల్స్ తీసుకోలేదంటే మా వదిన చెప్తుంది, తను 12 years నుంచి వాడుతుంది కాబట్టి చెప్పదు. ఈ హ్యాండిల్స్ ఉంటే ఏంటంటే మనకి కిచెన్లో అటు ఇటు తగిలినట్టుగా ఉంటాయండి. కూరగాయలు కోసుకునేటప్పుడు అటు ఇటు తిరగడానికి మనకి ఫ్రీడమ్ ఉండదు. జస్ట్ మనకి మోకాలు నొప్పి కాబట్టి నుంచోలేము, కాళ్ళకి సపోర్ట్గానే ఇదండి. చేతులకు మనకు రెస్ట్ అక్కర్లేదు. కిచెన్లో ఎప్పుడు చేతులు పనిచేస్తూనే ఉంటాయి, చేతులకు తగలకుండా ఉంటుందని ఈ చేతులు లేని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇది చాలా కంఫర్టబుల్గా ఉందండి నా కిచెన్లో అయితే. ఒకటి మోకాలు నొప్పి వచ్చిన తర్వాత ఎవరు కూడా 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మ్యాక్సిమం టైం నుంచోవాలండి. అంతకు మించి నుంచోవద్దు. మళ్ళీ ఒక 5 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ లేచి నిలబడండి. ఆ ప్రాక్టీస్ కనుక మీరు ఫాలో కాలేదు, లాంగ్ టైం హడావిడిగా ఉన్నారు, గంటే కదా పర్లేదు చేసేద్దామని అనుకుంటే మోకాళ్ళు డ్యామేజ్ అవుతాయండి. నాకు ఎంతమంది డాక్టర్లు చూసారు అంతమంది కూడా చెప్పారు కంటిన్యూస్గా నిలబడద్దండి, ప్రతి 15-20 నిమిషాలు ఉండండి అని అన్నారు. అందుకని నేను ఇది అలవాటు చేసుకున్నా. హాయిగా కూర్చొని కూరలు కోసుకుంటా, పొయ్యి మీద తాలింపు వేసినప్పుడు మాత్రం లేచి నుంచి నేను తాలింపు వేసుకుంటా, మళ్ళీ కూర్చుంటాను, తిప్పుతూ ఉంటాను, మధ్య మధ్యలో లేచి ఇంకే పనులు చేసుకున్నా, కూర్చున్న కాఫీ తాగినా చేసినా కిచెన్లో దీని మీద కూర్చొని నా పనులన్నీ నేను పూర్తి చేసుకుంటాను అనమాట. అంతే వేసేసుకోవచ్చు. మా వదినికి ఇంజక్షన్లు అన్నీ చేయించుకున్నారు కదా తను, ఎందుకంటే మనకి అరిగిపోయింది ఇంతవరకే ఆగుతుంది మనం చేసే ఎక్సర్సైజులు కానీ అయినా, ఇంకా పెరగదు. అంతే కదా. అంతే. పిఆర్పి నేను 2 ఇంజక్షన్స్ చేయించుకున్నాను, 2015 ఒకటి, 2018 ఒకటినండి. నాకు 2% కూడా నాకు రిలీఫ్ రాలేదండి. చాలా ఆ రోజుల్లో నేను 6000 పే చేశాను. నేను ఒక 1000 తర్వాత నాకు సిన్లిస్క్ 1 అని చెప్పి ఇంకొకటి సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంజక్షన్ ఒకటి చేశారండి. అది నాకు 18,000 ఈచ్ ఇంజక్షన్ పడింది. 2 ఇంజక్షన్స్ దగ్గర 40,000 అయ్యాయి అనమాట. డాక్టర్ గారు చేసినందుకు మళ్ళీ ఒక 10,000, ఇట్లా ఈచ్ ట్రిప్కి నాకు 75,000 చొప్పున అయినాయి అనమాట. నాకు ఆ 2 ఇంజక్షన్లు కలిపి చేసి నేను ఇంజక్షన్ తీసుకోవడానికి ఎంత నొప్పి త్రూ అయినా నాకు తగ్గిన రిలీఫ్ ఎంత అని అడిగితే నేను 1%, 2% నేను నెంబర్ కూడా చెప్పలేనండి. అంటే అంత తక్కువ నాకు రిలీఫ్ వచ్చిందండి. చాలా సఫర్ అయిన తర్వాత నేను స్లోగా పట్టుదలండి నాకు బాగాను నేను యోగా చేయటం స్టార్ట్ చేశానండి. చిన్నగా నేను కింద మ్యాట్ మీద కూర్చుని మోకాల మీద నొప్పి పడకుండా నెమ్మదిగా యోగా చేయడం స్టార్ట్ చేసినాక జాయింట్లో నాకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ వచ్చిందండి. అక్కడి నుంచి మొదలుపెట్టి యోగాని ఇంకా ఇంక్రీజ్ చేసి సూర్య నమస్కారాలు కానివ్వండి, తర్వాత జిమ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత నా లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చేసుకున్నానండి. నేను వెయిట్ తగ్గించాను, బాడీ వెయిట్.
ఇన్ని చేసిన తర్వాత నాకు మోకాల మీద లోడ్ తగ్గి ఈ సప్లిమెంట్స్ అన్నీ మోకాల్లో నాకు సైనోవియల్ ఫ్లూయిడ్ ఇంప్రూవ్ చేయటం కానివ్వండి, లేదంటే మనకి కార్టిలేజ్ని మినిమంగానండి నాకు నేను అనుకుంటా నాకు మ్యాక్సిమం ఒక 50% నాకు కార్టిలేజ్ కూడా ఇంప్రూవ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నానండి. లేదంటే నేను మీతోటి ఇలా మాట్లాడుతున్నానంటే మీరు పూర్వం నాతో 2015లో ఎవరైనా మాట్లాడిన వాళ్ళైతే తెలుసండి, మొహంలో నా పెయిన్ ఫీల్ అయ్యేది. నాకు డాక్టరే అనేవారు, మొహంలోనే పెయిన్ నాకు చూస్తూ ఉండేవారండి. బిందు బాలేదా, కూర్చో బిందు, ఒంట్లో బాలేదా అనేవారండి. అంటే నా మాటల్లో కూడా అంత బాధగా మాట్లాడేదాన్ని. ఇలా నుంచుని మాట్లాడుతుంటే కూడా కొంచెం ఇట్లా సర్దుకుంటున్నట్టుగా ఇట్లా అంటూ ఉండేదానండి. ఎప్పుడు చూసినా ఎప్పుడు మూమెంట్లోనే ఉండేది నా బాడీ. అవన్నీ తగ్గినాయండి. నాకు ఈ సప్లిమెంట్స్, నా పట్టుదల, ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి మెయిన్గా. మీరందరూ ఇలా మార్చుకుంటే కనుక, అండ్ మెయిన్గా మీకు లాస్ట్ టిప్ నేను చెప్పదగింది ఆర్ఓ వాటర్ అండి. ఆర్ఓ వాటర్ని అందరూ వదిలేసేయండి. ఆర్ఓ వాటర్ మీకు ఒకవేళ తాగాల్సి వచ్చినప్పుడు టీడీఎస్ లెవెల్స్ 120 అబోవ్ 100 అబోవ్ ఉండేటట్టుగా చూసుకోండి, 500 బిలో ఉండేటట్టుగా చూసుకోండి. 500 వరకు మనం తాగలేము కాబట్టి 150 మ్యాక్సిమంగా పెట్టుకోండి. ఆ టీడీఎస్ లెవెల్స్ తాగితే తప్పించి మీకు బోన్ హెల్త్ బాగుండదు అనమాట. బోన్స్ని కంప్లీట్గా ఆర్ఓ వాటర్ పాడు చేసేస్తుంది అనమాట. ఇది నేను మీకు చెప్పదగిందండి. తర్వాత మినరల్ వాటర్ ఒకటండి. మీరు బయట తాగే మినరల్ వాటర్ కూడా ఆర్ఓ వాటర్ అండి. మినరల్ వాటర్ బాటిల్స్ ఇంట్లో కూడా తెప్పించుకుని తాగుతున్నారు. ఆ ప్రాక్టీస్ని మాత్రం మీరు కంప్లీట్గా మానేసేయండి. మీరు మిషన్ పెట్టుకుని మన ట్యాప్కి ఆ మిషన్లో మీరు టీడీఎస్ లెవెల్స్ని చెక్ చేసుకుంటా మాత్రమే మీరు ఆర్ఓ వాటర్ తాగండి. 100 and 150 మధ్యలో ఉండాలి మీకు టీడీఎస్ మీటర్ ఉంటుందండి. మీకు 150 రూపీస్ ఎంత ఉందో అమెజాన్లో తెప్పించుకోండి. టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అంటారండి వాటర్లో. ఆ సాల్ట్స్ ఉంటేనే మన బోన్స్ హెల్తీగా ఉంటాయి అన్నమాట. మీరు ఎన్ని సప్లిమెంట్లు మింగినా, ఎంత మంచి ఆహారం తిన్నా కూడా ఆ టీడీఎస్, నీళ్ళ నుంచి వచ్చిన టీడీఎస్ మాత్రమే డైరెక్ట్గా ఎముకల్లోకి వెళ్తుంది అనమాట. ఇవన్నీ మీరు ఈ హెల్దీ ప్రాక్టీసెస్ని మీరు ఫాలో అవ్వండి. అవన్నీ కూడా మా పద్మకి చెప్పానండి. మా ఆడబడిచే కానీ మేము అక్క చెల్లెల్లా ఉంటామండి. ఒక వయసు ఇంచుమించుగా నెలల తేడా అండి మా ఇద్దరికిను. ఇంకోటి చదువు ఏంటంటే ఏదైనానండి ప్రాక్టికల్ అనుభవం అంటారే, తనకి ఫేస్ చేసింది కాబట్టి నాకు అసలు ఈ మధ్య రాలేదండి. నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. చెప్పే కదా మిస్టేక్, అంకుల్ని లేపుతున్నప్పుడు మిస్టేక్ అంతే. నాకు ఎందుకంటే మళ్ళీ తగ్గిపోయి నేను నడవగలిగితే ఇక జాగ్రత్తగా ఉంటా. మైండ్ ఎప్పుడు వంగకూడదు అని గుర్తు పెట్టుకుంటా. వంగుతూ అనేది తేడా వచ్చేసింది. అది నాకు జరిగింది. తేడా వచ్చింది. నేనేమో ఇలా ఎవరన్నా సఫర్ అయ్యేటప్పుడు చాలా లో అయిపోతారండి వాళ్ళు. ఆ లో అయిన వాళ్ళని నేను లో అవనివ్వనండి. వాళ్ళని ఎంతసేపు మైండ్ బూస్టప్ చేసి, లేదు నువ్వు లెగిసి నడవగలుగుతావు, చెయ్యి, ఎక్సర్సైజ్ చెయ్యి అని వెనకాల ఉండి చేయండి, మీరు సప్లిమెంట్స్ వేసుకోండి, మంచి ఫుడ్ తింటున్నారా, వెయిట్ అవి నేను ఎంతసేపు వెనకాల ఉండి గైడ్ చేస్తానండి. అట్లాగే నా ఛానల్ నుంచి కూడా సబ్స్క్రైబర్స్ తోటి నేను కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాను. నేను రోజుకి మినిమం 1 నుంచి 2 కాల్స్ మాట్లాడుతూనే ఉంటానండి. నేను వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఎవరు డౌన్ కాకుండా నేను వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాను. ఇదండి వాళ్ళు నేను చెప్పాలనుకున్నది. పద్మ కూడా హ్యాపీ అనిపించింది. వదిన వచ్చి మన ఛానల్లో ఎంతో మంది సఫర్ అవుతున్నారు, ఈ బ్యాక్ పెయిన్, నీ పెయిన్. సరే వదిన ఎట్లయినా చూస్తానికి వస్తాను. పద్మ, నువ్వు ఇంత మంచి గార్డెన్ పెట్టుకుని, నువ్వు ఇంత మంచి పేరు తెచ్చుకుని, అవార్డ్స్ తెచ్చుకుని, నువ్వు తగ్గకూడదు, ఎక్కడా కూడాను తగ్గకూడదు. నువ్వు శ్రీమంత్ పెళ్ళి ఉంది, వాళ్ళ బాబు పెళ్ళి ఉందండి. పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్. నువ్వు నీ పట్టణంలో పల్లెటూరుకి వచ్చేసేయాలి. నువ్వు పట్టణంలో మేము ఉన్నాము, పల్లెటూరుకి వెళ్ళిపోవాల్సిందే కంపల్సరీ. నాకే మొక్క కావాలన్నా తను ఎంతో దూరం కూడా వెళ్ళి తెచ్చుకున్నామండి. అవును అవును అవును. బాగుంటాము అన్నయ్యని మీకు మా అన్నయ్యని మా తమ్ముడిని చూపిస్తాను. నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్లు అండి వీళ్ళు. తొందరలో అందరం మా ఫ్యామిలీ అంతా కలిసినప్పుడు మేము ఒక వీడియో చేస్తామండి తప్పనిసరిగా. సో సరేనండి, ఓకేనండి, ఉంటామండి. బై అండి. నమస్తే అండి. ఈట్ హెల్దీ, బీ హెల్దీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.